హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 11 ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. లైక్లు మాత్రం కొట్టకండి, సబ్స్క్రిప్షన్స్ మాత్రం చేయకండి, బట్ స్టోరీ ఎంజాయ్ చేయండి. ఏంటబ్బా అడగటం వేస్టా? అడగటం వేస్ట్ అని నేను అనలేను, అడుగుతాను. ఏం చేస్తాను, నా అవసరం కదా. నాకు హైప్ కావాలి, అప్పుడే నాకు జోష్. ఇప్పుడు నన్ను నా వాయిస్ నచ్చి నాతో నా స్టోరీస్ నచ్చి వినేవాళ్ళు ఉన్నారు. అంటే డై హార్ట్ ఫ్యాన్స్ అంటారు చూడండి, అలాంటి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళ కోసమైనా నేను స్టోరీస్ చెప్తాను, చెప్పను నన్ను. కాకపోతే ఏంటంటే లైక్ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఏంటంటే మంచి స్టోరీస్ చెప్పాలి వీళ్ళకి, ఇంకా రొమాంటిక్ స్టోరీస్ చెప్పాలి, లేదా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్ చెప్పాలి, యూనో సెకండ్ ఛాన్స్ లాంటివి, మాయా లాంటివి, సంథింగ్ డిఫరెంట్గా చెప్పాలి అని ఒక ఒక జోష్ వస్తుంది. బట్ ఏ ఎంకరేజ్మెంట్ లేకుండా చెప్తున్నారు, మనకి నిద్ర రావట్లేదు, ఇది హెడ్సెట్లో పెట్టుకొని ఏమో గొంతు వింటే మంచిగా నిద్ర పట్టిద్ది అనుకొని వినేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారో ఏమో తెలీదు. లైక్స్ రావట్లా, కమెంట్స్ రావట్లేదంటే మంచిగా హెడ్సెట్ పెట్టుకొని చెవులో వింటూ నిద్రపోతున్నాం మేడం కాబట్టి కమెంట్ ఎక్కడిస్తామంటారా? సరే, మీ ఇష్టం. కొత్తగా వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆల్రెడీ 920 మెంబర్స్ ఉన్నారు. ఇంకో 80 మెంబర్స్ వస్తే మనకి 1000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీగా మారిపోతాము. మన టార్గెట్ 25th డిసెంబర్ అనుకున్నాం, కానీ నాకెక్కడా మీ దగ్గర నుంచి సపోర్ట్ కనపడట్లేదు. బట్ స్టిల్ ఆశ వదలకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. అండ్ మీకు మేబీ గుళ్ళో దాన్ని ఏమంటారు, మంత్రాలు కానీ మసీదులోంచి నమాజ్ సౌండ్ కానీ వినిపిస్తే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఎర్లీ మార్నింగ్ 5:20 అవుతుంది. ఇప్పుడే తమిళ్ ఎపిసోడ్ కంప్లీట్ చేసి తెలుగు స్టార్ట్ చేశాను. నా కష్టాన్ని చూసైనా ఒక లైకు, ఒక కామెంటు, ఒక షేరు, ఒక హైపు, కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రిప్షను ప్లీజ్ చెయ్యండి, ఓకే. ఇంకా లేట్ చేయకుండా స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఐషుకి సర్ప్రైజ్ ఇస్తారు దేవా అండ్ జరీనా ఇద్దరు కలిసి. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏంటి అనేది మొత్తానికి డిటెక్టివ్ జాబ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసి రీసెర్చ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కొత్తగా పరిచయం చేస్తారు ఐషుకి. ఐషు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకు ఒక ఫ్యామిలీ ఉంది అని. ఆ తర్వాత వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసి డిన్నర్ అంతా చేసుకొని ఇంకా ఆ నైట్ అక్కడ పడుకోలేమనుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా, ఐషు ఫ్రెండ్స్, దేవా, జరీనా. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సరే, ఇంకా అది కూడా బాగా మబ్బు పట్టేసింది. ఇక్కడ పడుకోవడం మనకు అంత సేఫ్ కాదు, ఎట్నుంచి ఏమొస్తాయో మనకు తెలీదు. చాలా పాత విలేజ్ కాబట్టి వీళ్ళకి అలవాటు కాబట్టి వీళ్ళు పడుకోగలుగుతారు, కానీ మనం పడుకోలేము అని జరీనా అంటూ ఉంటుందన్నమాట. ఈలోపు జాన్ వచ్చేసి అవునవును రీనాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అంటాడనమాట. అనగానే ఐషు, జరీనా అండ్ దేవా ముగ్గురు షాక్ అవుతారు. ఏంటి, రీనాకి ఇబ్బంది అవుతుందా అంటే మాకు కాదా? అయినా ఏంటి, అప్పుడు ఐషు అయినా ఏంటి రీనా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు ఈ మధ్య అని అడుగుతుంది అనమాట. అడిగితే విక్కీ నవ్వుకుంటూ అదో స్పెషల్ ట్రాక్ నడుస్తుంది ఇప్పుడు, మీకు తెలియదు కదా అంటాడు అనమాట. అనగానే ఓహో అని చెప్పి ఇక వాడిని ఏడిపించడం మొదలు పెడతారు. రీనాని, జాన్ని కొద్దిసేపు ఏడిపించేసిన సరే అని చెప్పి ఇంకా వెళ్దాం అనుకుంటారు అనమాట. అక్కడి నుంచి అనుకొని
వాళ్ళతో పాటు అటెండర్ ఉంటాడు కదా, ఆయన చెప్తాడనమాట. ఇక్కడ ఎవరు పెద్ద అఫీషియల్స్ వచ్చినా కూడా ఇక్కడ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఉందండి, ఒక హాలు, ఒక బెడ్రూము ఉంటుంది. ఆ రూమ్లోనే ఆ ఇంట్లోనే ఎవరు వచ్చినా ఉంటారు. మీకు కావాలంటే నేను ఆ ఇంటికి తీసుకెళ్తానండి అని చెప్తాడనమాట. అంటే అమ్మయ్య, పోన్లే ఏదో ఒక చోట అయితే సేఫ్ ప్లేస్ దొరికింది మనకి అనుకుంటారు వీళ్ళు. అనుకొని సరే అమ్మ తీసుకెళ్ళు అని చెప్పగానే సరే రండి మేడం అని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగానే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతుంది అనమాట. వీళ్ళు వెళ్ళే దారిలోనే వర్షం స్టార్ట్ అయిపోద్ది. యాక్చువల్గా చాలా పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా ఆ అటెండర్ ఏం చేస్తాడంటే డోర్ తాళం ఓపెన్ చేసేసి, మేడం బాగా పెద్ద వర్షం పడుతుంది, నేను ఇంటికి దాకా వెళ్ళాలి, నేను బయలుదేరుతాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి అన్ని లైట్లు వేసి చూసుకుందరు కదా, అసలు ఏమీ ఉండవు. కనీసం మంచినీళ్ళు తాగడానికి గ్లాసు కూడా ఉండదు ఆ ఇంట్లో. 4 వైపులు గోడలు తప్ప ఏమీ ఉండదు ఆ ఇంట్లో. ఒక మంచం ఉండదు, ఒక పరుపు ఉండదు, 4 బెడ్షీట్స్ ఉండవు, ఏముండవు. మంచినీళ్ళు పట్టుకోవడానికి ఒక కొండే ఏదీ లేదు. అరే ఇది ఇల్లు అంటారా దీన్ని? అండ్ బాత్రూమ్ కూడా ఓపెన్ బాత్రూమ్ అనమాట. ఒకటే ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇంకా కనీసం వాష్రూమ్లో అన్న బకెట్స్ ఉన్నాయి అంటే దాంట్లో కూడా బకెట్లు లేవు. అసలు ఎలా గడుస్తుంది రాత్రి అని చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఒక టీ షాప్ కనపడుతుంది. ఆ టీ షాపు ఇంకా ఉంటుందన్నమాట. సరే అమ్మయ్య, దేవుడి దయ వల్ల అట్లీస్ట్ ఆ టీ షాప్ అన్నా ఉంది, ఆ టీ షాప్ వాడిని అన్నా అడిగి వస్తాను ఏమన్నా ఉన్నా ఏమో అని చెప్పి జరీనా అంటది. ఎందుకంటే అందరిలో ఆవిడే పెద్దది కాబట్టి నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని అంటుంది అనమాట. అప్పుడు జాన్, మీరు ఒక్కళ్ళు వెళ్ళకండి, నేను కూడా వస్తాను ఉండండి ఆంటీ అని చెప్పి ఆ అబ్బాయి కూడా జరీనాతో పాటు వెళ్తాడనమాట. సో ఇద్దరు కలిసి టీ స్టాల్ దగ్గరికి తడుచుకుంటూనే ఆ వర్షంలో తడుచుకుంటూనే వెళ్తారు. వెళ్ళగానే ఆ టీ షాప్ వాడికి ఒక ఇది ఉంటుంది కదా, అమ్మయ్య నా కొట్టుకు ఎవరో ఒకరు వచ్చారు టీ తాగడానికి అని టీ పెట్టినా అని అంటాడు అనమాట. అంటే ఇంకా వీళ్ళు కూడా ఆ చలికి ఆ వర్షానికి వేడివేడిగా టీ తాగితేనే బాగుంటుంది అనుకొని సరే అన్న టీ పెట్టండి అని చెప్పాను. టీ పెడతాడనమాట. టీ పెట్టే టైంలో జరీనా, ఇక్కడ మేము ఆ ఇంట్లో ఈరోజు నైట్ గడపడానికి వచ్చామన్నా, మరి ఆ ఇంట్లో అయితే ఏమీ లేవు, మరి ఎక్కడ దొరుకుతాయి, ఏమైనా తీసుకోవాలంటే ఎవరైనా ఇస్తారా, ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది అనమాట జరీనా. అనగానే టీ పెట్టుకుంటూ ఆపై అక్కడ ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తుందమ్మా మీకు అని అంటాడనమాట. కొంచెం దూరంలో ఒక ఇల్లు కనపడుతుంది అనమాట. కనపడుతుందన్నా అంటే అక్కడికి వెళ్ళండి అమ్మా, ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళ ఇంట్లో నుంచి అన్నీ తీసుకొచ్చి వాడుకొని మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటారు జనరల్గా. సో మీరు కూడా వెళ్ళి అడగండి, ఇస్తారు అని చెప్తాడనమాట. అనగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు ఇద్దరు. పీల్చుకొని సరే అని ఈలోపు టీ అవుతుంది. టీ తాగుతారు. టీ తాగి ఇంకా మామూలుగా మాట్లాడతారు కదా, లైక్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎందుకు వచ్చారు, ఏంటి అది ఇది అని ఇంకా మామూలుగా మాట్లాడుకొని టీ తాగేసి సరే అని వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు అనమాట. ఇంటికి వెళ్ళి ఇట్లా వచ్చామండి, మాకేమన్నా ఇవ్వండి అంటే ఒక అల్యూమినియం బకెట్ ఇస్తారు. అండ్ మట్టి పాత్రలే అక్కడ ఈ కుండలు అన్నీ కూడా మట్టితో చేసినవే ఉంటాయన్నమాట వాళ్ళ ఇంట్లో. సో అవి ఒక 2-3 గిన్నెలు, లైక్ మంచినీళ్ళు తాగడానికైనా ఉంటాయి కదా అన్నట్టుగా ఒక 2 మట్టి గిన్నెలు తీసుకొని దాంట్లో మంచినీళ్ళు నింపుకొని వస్తూ ఉంటారనమాట. ఇటువైపు వీళ్ళేమో మామూలుగా మాట్లాడుకుంటూ ఉండగా పెద్ద ఉరుము వస్తుంది. ఉరుము రాగానే ఐషు ప్యానిక్ అయిపోయి గట్టిగా అరిచేసి ముడుచుకొని తను గట్టిగా కళ్ళన్నీ మూసుకొని గట్టిగా ఒళ్ళంతా దగ్గరికి చేసి ముడుచుకొని ఇంకా భయపడుతూ వణికిపోతూ ప్యానిక్ అవుతూ, నన్ను ఎవరు వదిలిపెట్టిపోకండి, మళ్ళీ నన్ను అనాథన చేయబాకండి, ప్లీజ్ నాతోటే ఉండండి, నన్ను ఎవ్వరూ వదిలిపెట్టి వెళ్ళొద్దు, నేను మళ్ళీ అనాథన అయిపోతానా, నన్ను అనాథన చేయకండి అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అసలు తను ఏం మాట్లాడుతుందో కూడా తనకు తెలియదు.
అండ్ దేవాకి ఐషుని అలా చూడటం ఫస్ట్ టైం. అసలు తనకి ఇలా ఒక ప్యానిక్ అవుతుందని తనకు తెలియదు అనమాట. హే, ఏమవుతుంది ఇక్కడ, ఏమవుతుంది ఐషు, ఐషు ఏమవుతుంది, ఏం చేస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని అంటుంటుంది దేవ. అయితే వీళ్ళు ఫ్రెండ్స్ మాత్రం కూల్గానే ఉంటారు, కూల్గా ఉండి కాళ్ళు చేతులు రబ్ చేస్తూ ఉంటారనమాట. అదేంటి నేను ఇంత టెన్షన్ పడుతున్నా, మీరు ఇంత కూల్గా ఉన్నారు అంటే, మీకు చెప్పలేదు ఐషు ఇంతకుముందు ఎప్పుడు తన గురించి అంటే మీ అందరి గురించి తన ఫ్యామిలీ గురించి అన్నీ చెప్పింది, కానీ దీని గురించి నాకు తెలీదు అని అంటది దేవ. అనగానే ఓ తనకి ఎప్పుడు ఉరుములు వచ్చినా, ఎప్పుడు పిడుగులు పడుతున్నాయని చెప్పినా తను ప్యానిక్ అయిపోద్ది, బాగా భయపడిపోద్ది, తను ఇలానే ఒరులుతూ ఉంటుంది, తను ఏం మాట్లాడుతుందో కూడా తనకి రేపటికి గుర్తుండదు, ఇలానే చేస్తుంది తను అని చెప్పి అంటారనమాట. వాట్ అన్నట్టుగా చూస్తుంది దేవ, ఆశ్చర్యంగా చూస్తుంది అనమాట. ఇలాంటి ఒక పరిస్థితిలో ఉందా నా ఐషు అన్నట్టుగా. అవును, తను మేబీ తను వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ పిన్నిని, వాళ్ళ అమ్మమ్మని ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడే కోల్పోయింది కాబట్టో ఏమో, మరి తనకి ఆ చిన్నప్పుడే తన మనసులో అది పడిపోయిందో ఏమో మనకి తెలియదు. కానీ మాకు పరిచయం అయిన దగ్గర నుంచి, మేము ఐషుని చూస్తున్న దగ్గర నుంచి తనకి అటాక్ ఉంది, తనకి ప్యానిక్ అటాక్ అప్పటి నుంచే ఉంది. కాకపోతే అప్పుడు మేరీ మేడం ఉండేది కాబట్టి మేరీ సిస్టరు తన్ని చూసుకునేది, దగ్గరికి తీసుకొని తన ఒళ్ళు అవన్నీ రుద్ది నేనున్నా అని చెప్తూ తనకి ధైర్యం చెప్పేది. తన్ని చూసే మేము నేర్చుకున్నాము. ఇలా తను ప్యానిక్ అయినప్పుడు ఇలా ఒళ్ళు రుద్ది కాళ్ళు చేతులన్నీ అంటే బాడీకి హీట్ జనరేట్ చేస్తూ తనతోటే ఉండి తనకి ధైర్యం చెప్తూ తనతో మాట్లాడుతూ ఉండాలి అనేది మేము తన దగ్గరే చూసి నేర్చుకున్నాం కాబట్టి మాకు ఇది అలవాటు అయిపోయింది అని చెప్పి విక్కీ చెప్తాడనమాట. విక్కీ చెప్పేసరికి ఇంకా దేవాకి వణుకొచ్చేస్తుంది తన్ని చూస్తుంటే. ఇంకా తన్ని దగ్గరికి పట్టుకొని మేము ఇక్కడే ఉన్నాం ఐషు, నువ్వు ఒంటరిగా లేవు, ఇగో నేనున్నాను, విక్కీ ఉన్నాడు, రీనా ఉంది, సోఫియా ఉంది, నువ్వు భయపడకు ప్లీజ్, అది ఇది అని ధైర్యం చెప్తూ ఉంటుంది. బట్ తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది, కానీ దేవాకి ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఐషుని ఫస్ట్ టైం అలా చూస్తుంది కదా. సెరీనానేమో అక్కడ లేదు. ఇంకా తను తట్టుకోలేక గట్టిగా, సెరీనా ఆంటీ ఎక్కడున్నారు, త్వరగా రండి, నా వల్ల కావట్లేదు అని గట్టిగా అరుస్తుంది అనమాట. అరవంగానే అప్పుడే వస్తూ ఉంటారు కదా జాన్ అండ్ జరీనా. వస్తూ, హే నీకు దేవ వాయిస్ ఏమన్నా వినిపించిందా, ఎందుకు అలా అరుస్తుంది అని అంటారు అనమాట. అనగానే జాన్కి అప్పుడు ఎలిగిద్ది, ఓ ఇప్పుడు ఉరుము వచ్చింది కదా అంటే, వచ్చింది అయితే అంటది జరీనా. అంటే అయితే ఏంటి మీకు తెలీదా, ఇలా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఐషు ప్యానిక్ అయిపోతుంది కదా అని అంటే, వాట్ అంటది తను కూడా, జరీనాకు కూడా. ఎందుకంటే జరీనాకు కూడా తెలియదు కదా, జరీనాకు అసలు చాలా విషయాలు తెలీదు అప్పటికి. ఇంకా అనేసరికి అవునా అని గబ్బా ఉరుకుతారు అనమాట. ఇంకిద్దరు ఉరికి వెళ్ళి తన్ని చూసి జరీనా కూడా భయపడిపోతుంది. ఇట్స్ ఓకే అని అందరూ కలిసి తన్ని బుజ్జగించి ఒక రగ్గు మాత్రమే ఇస్తారనమాట వాళ్ళు. రగ్గును మీరు పల్లెటూర్లలో చూస్తే బస్తాలు కప్పుకొని, వర్షానికి తడవకుండా బస్తాలు కప్పుకొని వెళ్తూ ఉంటారు చూసారు, మన ప్లాస్టిక్ బస్తాలు మడత పెట్టుకొని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో, అలాంటి ఒక 2-3 ఇవి ఇస్తారనమాట. ఇంకా అవి అన్నీ తీసుకొచ్చిన రగ్గు అన్నీ ఐషుకి కప్పి తనకి హీట్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా తను కంట్రోల్ అవ్వట్లా. సరే అని అటు ఇటు వెతుకుతూ ఉంటే లక్కీగా పల్లెటూరు కదా, కర్రలు ఎప్పుడూ ఉంటాయన్నమాట. సో ఒక మూలన కొన్ని చెక్కలు కనపడతాయి. ఆ చెక్కల్ని తీసుకొచ్చి చిన్న మంట పెడతారు తన కాళ్ళ దగ్గర మంట పెట్టి 100 watts బల్బు ఉంటుందన్నమాట. లక్కీ ఏంటంటే అంత పెద్ద వర్షం పడ్డా కూడా వాళ్ళ అదృష్టం ఏంటంటే కరెంట్ పోలేదు. సో ఫస్ట్ లైట్ వేస్తారు. లైట్ వేసి 100 watt బల్బు మనకి హీట్ జనరేట్ చేస్తుంది. ఆ రూమ్ వెచ్చగా ఉంటుంది. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా, బల్బు
సో ఆ బల్బు అట్లనే ఆన్ చేసి పెడతారనమాట, లైట్ బంద్ చేయకుండా చేసి ఇక రుద్దుతూనే ఉంటారు కాళ్ళు చేతులు అన్నీ. కొద్దిసేపటికి ఐషు కూల్ అయిపోయి ఇంకా పడుకుని పోతుంది అనమాట. ఇంకా అప్పటి వరకు వీళ్ళందరూ అంటే వీళ్ళకి అలవాటు కాబట్టి భయపడరు, కానీ దేవా అండ్ జరీనా అయితే భయపడిపోతూ ఉంటారన్నమాట. ఇంకా తర్వాత ఒక రగ్గు కప్పి తర్వాత వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్ తనకి దిండులాగా తన తల కింద పెట్టి ఇంకా అలానే పడుకోబెడతారు అనమాట. పడుకోబెట్టిన తర్వాత ఇంకా దేవా అంటది, సరే బాగా అలసిపోయారు మీరు కూడా, వెళ్ళి పడుకోండి అంటే వాళ్ళు వెళ్ళి హాల్లో పడుకుంటారు, వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్. అండ్ ఐషు పక్కన దేవా పక్కన జరీనా ఇలా పడుకుంటా అనమాట. పడుకొని ఇంక ఎవరు ఏమన్నా అనుకొని నాకు సంబంధం లేదు అనుకొని దేవా ఐషుని గట్టిగా పట్టుకొని నేనున్నా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి గట్టిగా తనని హత్తుకొని అలా పడుకుని పోతాను అనమాట. ఇంకా తన ఆరోగ్యం గురించి జరీనాకి అండ్ దేవాకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదేంటి మనకు అసలు ఇదంతా తెలియలేదు అది ఇది అని చెప్పి ఇంకా వాళ్ళు అనుకొని ఇంకా పడుకుంటారు వాళ్ళు కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక తనకు చెప్పాడు కదా విక్కీ, తనకి నెక్స్ట్ డే మార్నింగ్ తను ఏం మాట్లాడింది అనేది గుర్తుండదు. తను ప్యానిక్ అయ్యింది అనేది గుర్తుంటుంది, కానీ తను ఏం మాట్లాడుతుంది అనేది తనకు గుర్తుండదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఫ్రెష్గానే, అంటే నీరసంగా ఉంటుంది కానీ ఫ్రెష్గానే లేస్తుంది అనమాట. లేచి అందరినీ చూసి రాత్రి మీ అందరినీ ఇబ్బంది పెట్టానా అని అంటుంది అనమాట. ఎబ్బే లేదమ్మా, చాలా సుఖంగా పడుకున్నావు అని విక్కీ అంటాడు ఏడిపిస్తూ. అంటే ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదులే, బట్ నీకు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అని అంటది దేవా. అంటే యాక్చువల్గా అన్నీ చెప్పాను, ఇది ఒక్కటే చెప్పలేదు నీకు, సారీ అని అంటది అనమాట. అంటే సరేలే అని చెప్పి ఇంక అందరూ వన్ బై వన్ ఫ్రెష్ అయిపోతారు, రెడీ అయ్యి ఆ అటెండర్ కాల్ చేస్తే ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఈ బకెట్లు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చారు కదా, అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పేసి ఈలోపు అటెండర్ వస్తాడు. అటెండర్ వచ్చాక ఇంటికి తాళం వేసేసి ఆ తాళం కూడా ఆయనకు అప్పచెప్పేసి ఓకే సార్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఐషు మా అమ్మని తమ్ముడిని చూడలేదు, ఒకసారి చూసి వెళ్దాము అని అంటదన్నమాట. అంటే సరే అని చెప్పేసి ఇంక అందరూ కలిసి ఐషు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారన్నమాట. వెళ్ళాక ఐషుని ఆ పరిస్థితిలో చూసి వాళ్ళమ్మ బాగా బాధపడుతుంది. ఏంటి ఐషు, ఓ రాత్రి వర్షం పడింది మళ్ళీ ప్యానిక్ అయ్యావా అని చెప్పి తనకి దగ్గరికి తీసుకొని పర్లేదమ్మా, ఇప్పుడు నువ్వు ఒంటరిగానే కాదు, నీకంటూ ఓ ఫ్యామిలీ ఉంది, అది ఇది అని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత అంటే ఫ్రెండ్స్ గురించి చెప్తుంది ఫస్ట్. అంటే తనకు అక్కడ రిలేటివ్స్కి వెళ్ళి కలిసారన్న సంగతి ఇంకా తెలియదు కాబట్టి సరే నువ్వు ఫస్ట్ పడుకుందురా అని చెప్పి బెడ్రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. వీళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోతాడు అనమాట. దేవ చూస్తుంది, వాళ్ళ నాన్నని చూసి చాలా కోపంగా చూస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ వచ్చేసరికి ఇంకా వాళ్ళందరూ వాళ్ళ నాన్న అదో రకంగా చూస్తారనమాట. ఆడికి అర్థమైపోయి వెళ్ళిపోయాడో నాకు తెలియదు ఎట్లనో, మొత్తానికి వీళ్ళు వచ్చేసరికి ఆయన వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి బయటికి. ఇంకా ఆయుషుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి నువ్వు పడుకో అమ్మా అని చెప్పి పడుకోబెడుతుంది అనమాట. వాళ్ళ తమ్ముడు కూడా అక్క దగ్గరే గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. అలా అక్క అంటే వాడికి అంత ఇష్టం. ఇంకా వాళ్ళ అమ్మ బయటకు వచ్చేస్తే ఇంకా వాళ్ళు చెప్తారనమాట, ఇలా వెళ్ళామా ఆంటీ, ఇలా ఐషుకి ఇట్లా వాళ్ళ నాన్నగారి తరపు చుట్టాలు, అమ్మ వాళ్ళ తరపు చుట్టాలు అందరూ ఉన్నారు, అందరూ దాని దగ్గరికి తీసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయిందని ఇంకా అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తారనమాట. ఈ విషయం తమిళ్లో చెప్పలే, ఇక్కడ చెప్పినాయి అక్కడ చెప్పట్లేదు, అక్కడ చెప్పినాయి ఇక్కడ చెప్పట్లేదు, మర్చిపోతున్నా ఏం చేయను. సరే అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ అమ్మ కూడా. అట్లా తర్వాత ఇంకా వాళ్ళు చెప్తారన్నమాట, నైట్ బస్సు బుక్ చేసుకున్నామా అంటే ఐషుని తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి దేవా చెప్తుంది అనమాట. చెప్పగానే అవునా, చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మ, ఇంకా తనకంతా మీరే, సో
మీతోటే ఉంటుంది కాబట్టి తన్ని చాలా హ్యాపీగా చూసుకోండి అమ్మ, మేము ఎలానో చూసుకోలేకపోయాము, మీరన్నా చూసుకోండి అని బతిలాడుతుంది అనమాట. అంటే అప్పుడు దేవ మా రెస్పాన్సిబిలిటీ అంటే మేము చూసుకుంటాము, బాధపడకండి అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఐషు దగ్గరికి వచ్చి, ఐషు నువ్వు నాకు చాలా అదృష్టవంతురాలు తెలుసా, నా లైఫ్లోకి వచ్చాకే నాకు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలిసింది. అంతకుముందు మీ నాన్నతో తిట్లు దెబ్బలు తప్ప ఏమీ ఉండేవి కాదు. నువ్వు వచ్చాక నాకంటూ ఒక మనిషి ఉంది అని ఒక భావన కలిగింది. నీ రాకతోటే నువ్వు నాకు లక్కీ చామ్ అని చెప్పి అంటదనమాట. అంటే అప్పటి వరకు తను నువ్వు ఒక దురదృష్టవంతురాలివి, నీ 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 పుట్టుక ఒక భయంకరం అట్లా ఇట్లా అని మాట్లాడిన జనాలు సొసైటీలో తనకి పాజిటివ్గా యు ఆర్ లక్కీ చామ్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఐషు. అవును, నువ్వు వీళ్ళందరికీ లక్కీ చామే, వీళ్ళందరి లైఫ్లో నువ్వు ఒక లైఫ్ పోసావు, వీళ్ళందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు అంటే అది కేవలం నీ ఫ్రెండ్షిప్ వల్లే. నా లైఫ్లో కూడా నువ్వు వచ్చాకే హ్యాపీనెస్ వచ్చింది, నువ్వు వచ్చాకే నేను ప్రెగ్నెంట్ అయ్యా, నువ్వు వచ్చాకే నాకు కొడుకు పుట్టాడు, మీ ఇద్దరితో నేను చాలా హ్యాపీ లైఫ్ గడిపా అని చెప్పి వాళ్ళ అమ్మ చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది అన్నమాట ఐషు గురించి. ఐషు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మని గట్టిగా హద్దుకొని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట. అంతా అయిపోయాక ఇంకా సాయంత్రం ఇంకా బయలుదేరిపోతారు చెన్నై బాయ్ చెప్పేసి. వాళ్ళ తమ్ముడేమో అక్క ప్లీజ్ అక్క నువ్వు నాతోనే ఉండొచ్చు కదా అని బతిలాడుతూ ఉంటాడనమాట. అప్పుడు జాన్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అనమాట. సో వాడు అంటాడు, ఎందుకురా మీ నాన్నతో తన్నులు తింటానుక, అవసరం లేదు అని చెప్పి వాడు చిన్నపిల్లగాడని చూడకుండా వాడిని గట్టిగా అరిచేస్తాడు. అప్పుడు వీకి హే ఎవరితో ఏం మాట్లాడుతున్నారా, వాడికి ఏం తెలుసురా, చిన్నపిల్లాడు అని చెప్పి తిడతాడు అనమాట. అయితే సర్లే అనుకుంటూ ఇంకా వచ్చి వాళ్ళ బస్ ఎక్కిచ్చేసి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు చెన్నై బయలుదేరిపోతారు అనమాట. ఇంకా వెళ్ళే దారిలో జరీనా అండ్ దేవ మాట్లాడుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి దీన్ని ఒంటరిగా వదిలిపెట్టకూడదు, ఉంటే మీ ఇంట్లో ఉండాలి లేదా మా ఇంట్లో ఉండాలి, తను ఒంటరిగా ఉండకూడదు అని వాళ్ళిద్దరూ దారి పొడుగుతా ఏం చేయాలి ఎలా చేయాలి అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో వాట్ నెక్స్ట్, ఏం జరిగింది తర్వాత అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.